వాటర్ గ్రిడ్ పథకంపై రాజేంద్రనగర్ జయశంకర్ యూనివర్సిటీలో సమీక్షా సమావేశం జరుగుతోంది. ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. లైవ్ చూద్దాం. నేను కూడా మీతో ఉన్నా. మీ మినిస్టర్ లేనట్టున్నారు. మీరు కూడా ఉన్నారా? థ్యాంక్ యూ. నరసింహరావు లేడు మాతో. సీఎం సెక్రటరీ ఇస్ నాట్ ఆర్ యూ నాట్ సపోర్టింగ్ us? You argue slightly different. Yes, you can argue later. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక డౌట్ ఉంది, ఆయన సంగతి చూసుకుందామని ఇప్పుడు. ఆయనకి డౌట్స్ ఉన్నాయంటే ఆన్సర్ చేద్దాం, క్లారిఫై చేద్దాం. డెఫినెట్ దే ఆర్ ఆన్సరబుల్ టు ఎనీబడి. ఆయన సీనియర్ అధికారి కాబట్టి ఆయనకుండే అప్రెన్షన్ ఆయనకుండే తప్పు లేదు. మనం కూడా ఒకటి రెండు సార్లు అనుకుంటేనే మంచిది. మన శక్తి సామర్థ్యాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు, అట్ ద సేమ్ టైం అండర్ ఎస్టిమేట్ కూడా చేసుకోవద్దు. మనకు ఆత్మ న్యూనత కూడా అవసరం లేదు, అతి గౌరవం కూడా గర్వం కూడా మనకు అవసరం లేదు, రెండూ లేవు. యూ హ్యావ్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్. అల్టిమేట్లీ మనం పబ్లిక్ సర్వెంట్స్, ప్రజాసేవకులం, ప్రజలకు సేవ చేసేవాళ్ళం. కాబట్టి నాకేమో సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నేను ఏమంటున్నానంటే మా సిఎస్ గారితో కూడా రోజు చెప్తున్నాను, నేను సెక్రటరియట్లో జరిగే చర్చలలో నేను గొడవలు పడతా ఉన్న అధికారులతో. లెట్ us ట్రస్ట్ అవర్ ఆఫీసర్స్ అని నేను అంటున్నాను. మన అధికారులను మనం నమ్ముదాము, దయచేసి వాళ్ళకి ఇచ్చే అధికారాలు ఇద్దాము. తప్పు చేస్తారు, ఎవడో ఒక్కరు తప్పు చేస్తారని నెపం మీద 99 మందిని మనం నెగిటివ్ చూడడం కరెక్ట్ కాదు. ఎవడో ఒక్క ఉంటాడు దుర్మార్గుడు, అసలు ఇష్యూ కాదు, నాట్ ఎ బిగ్ థింగ్. అచ్చా మనలో కొంతమంది కొంత ఇన్ఫీరియర్ ఉండొచ్చు, చెప్పుకోవాలి, నేర్చుకోవాలి. మనకి ఎవడు రాడు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న చెత్త మనకు పొద్దుగాల చేత కాకపోతే పక్కింటోడు వచ్చి ఊడతాడా? పగటికైనా సరే మనమే ఊడుకోవాలి, ఒంట్లో ఓపిక చేసుకొని ఊడుకోవాలి తప్ప పక్కింటోడు రాడు, వాడు ఊడవాడు, ఆ మురికి అట్నే ఉంటుంది. ఏ రోజుకైనా సరే మనం బాగుపడాలి, మన ప్రజలకు మంచిగా సేవ చేయాలి, మనం సంస్కరింపబడాలంటే మనమే ఆలోచించుకొని మనం రియలైజ్ కావాలి తప్ప ఇంకెవడో వెళ్ళేసి మనకు సాయం చేయడు. ఇది జరిగే పని కానే కాదు. తప్పన మన దానిలో కొంతమంది ఇన్ఫీరియర్ ఉన్నారు. ఓకే, ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, గుర్తించుకోవాలి, చెప్పుకోవాలి, ఒకటి రెండు సార్లు ఓరియంట్ చేసుకోవాలి, కన్వీన్స్ చేసుకోవాలి, అట్లా ముందుకు పోవాలి తప్ప మనం కర్రు గుర్రాని అంటే కలవది. ఇది డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో అందరం కూడా పరస్పరం గౌరవించుకుంటూ మంచి పద్ధతిలో మంచిగా ముందుకు పోవాలి. కోపం వస్తుంది. మనం ఈ ఈఎన్సీ గారి మీద నేను కూడా కోపానికి వచ్చాను. అంటే ఇంతకుముందు పరిస్థితి అంతా వేరైపోయింది. మీ చేతులకెళ్ళి రాజ్యం పోయింది, ఓ నియంత్రణ లేకుండా అయిపోయింది, గందరగోళమైన పరిస్థితి నడిచింది. గత 10 సంవత్సరాల పాలన చాలా అఘోరంగా ఉండి నాకు తెలుసు. ఆ విషయానికి అప్పుడు అవన్నీ చర్చ వద్దు. నాకు ఎవరిని విమర్శించేటువంటి అవసరం కూడా లేదు. నాకు ఆ పెంటలోకి నేను బోధాసుకోలేదు కూడా. ఇప్పుడు ఉన్నంతలో కోటి ఆశలతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దయచేసి నా ప్రార్థన మీతోని ఈ మంచినీళ్లు అందించేది ఒక సీరియస్ స్ట్రెటజీ మనం తీసుకుందాం. ఇప్పటికి దాదాపు కొన్ని వేల కోట్లు, దాదాపు నాకు తెలిసి మొదటి నుంచి అంత లెక్క తీసినట్టయితే ఆల్మోస్ట్ 20,000+ crores మనం ఇన్వెస్ట్ చేసినాం. లాస్ట్ 7-8 yearsలోనే ఒక 6,000 కోట్లు మంజూరు చేసి సుమారు 4,900, 4,800 అంటే ఆల్మోస్ట్ 5,000 crores అట్లా ఖర్చు పెట్టున్నాం. డిపార్ట్మెంట్కి మీకు అబ్జార్బింగ్ కెపాసిటీ కూడా ఉంది. ఎందుకంటే నేను నాకు ఉన్న అధికారులు సిద్దిపేట, నాకు అప్పుడు వేరే వాళ్ళు రాలే. నేను అప్పుడు కొద్ది కాలం తర్వాత ఎమ్మెల్యేగా ఉండి స్టార్ట్ చేసి మంచి అయిన మధ్యలో కొంచెం స్పీడ్ పెరిగింది అంతే. కానీ ఉన్నగా అధికారులతోనే గదే ఏఈలు, గదే డిప్టీలు, గదే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎస్సీలు. సరే అప్పుడు డాక్టర్ వెంకటేశ్వర్లు అని చెప్పి పాపం మంచి ఈఎన్సీ గారు ఉండ్రి, ఆయన చాలా మంచి వ్యక్తి ఉండే. వాళ్ళ సహకారం తీసుకొని నేను బ్రహ్మాండం దాన్ని చేయించినప్పుడు ఏం చేసామంటే మీరు రొటీన్ బాధ్యత వదిలిపెట్టాలి దయచేసి, నా ప్రార్థన మీతో. నేను ముందు వివరాల్లోకి మళ్ళీ వస్తాను. సో అదే అధికారులు చేశాను. ఇప్పుడు మీరు కూడా సమర్థులు, డెఫినెట్ గివెన్ ఏ ఛాన్స్ యూ విల్ ప్రూవ్ ఇట్. 100% చేస్తారు. కాబట్టి అబ్జర్వింగ్ కెపాసిటీ కూడా ఉంది. ఉన్న సేమ్ అధికారులే నాకు 82 కోట్ల స్కీమ్ని మేము 2 ఏళ్ళలో ఎగ్జిక్యూట్ చేసి పడేసాం. వీ హవ్ స్పెండ్ ద మనీ అండ్ ప్రొడ్యూస్ ద రిజల్ట్, గివెన్ వాటర్ టు ద పీపుల్, సక్సెస్ఫుల్ ఇవ్వగలిగాం. ఇప్పుడు కూడా మీరు కూడా దయచేసి లెథార్జీ, ఏదైనా పాత ఆలోచన పద్ధతి దాన్ని బంద్ చేసి ఎంత అమౌంట్ వస్తుంది, ఎక్కడ ఏ ఖర్చు ఉంటుంది, గ్రిడ్ మీద ఎంత ఖర్చు అవుతుంది, పంపింగ్ మెయిన్ లైన్స్ మీద ఎంత ఖర్చు అవుతుంది, దాని అంతా కూడా మొత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సర్వే కూడా నేను ఏమంటున్నాను, సర్వే చేస్తేనే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్జిక్యూట్ చేసేది మీరు, మళ్ళీ మీరు సర్వే చేస్తేనే. సర్వే కావాలంటే కొంత అడిషనల్ వెహికల్స్ కావన్నా, జీప్స్ కావన్నా, ఇంకేం కావాలి, మనకి ఏం అవసరం ఉంది, ఏమేమి టెక్నికల్ మీకు మీటర్స్ ఏమైనా కొత్తవి కావన్నా, జీపీఎస్లు కావన్నా, టోటల్ మీకు ఏమేం కావాలన్నా ఉమాకాంత్ గారు కూడా చెప్తున్నారు. ఆ ప్రకారం మీకు విల్ ప్రొవైడ్. ఎందుకంటే ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమం 20-25 వేల కోట్లు పెట్టి చేసే కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు ప్రిలిమినరీగా ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టి ఎక్విప్మెంట్, వాహనాలు కొనుక్కోవాలి చెప్తే పెద్ద ఇబ్బంది పడాల్సిన అక్కర్లేదు. డెఫినెట్గా గవర్నమెంట్ మీకు అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది, ఆ షార్టేజ్ లేకుండా చేస్తుంది.
కానీ టైం టు టైం ఖాళీలు కూడా మన దగ్గర ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఒక 500 పైసలు ఖాళీలు ఉన్నట్టు నేను చూసిన. మీ సిబ్బంది మొత్తం 2030 మంది ఏదో ఉంటే ఆల్మోస్ట్ ఒక 1500 మంది పనిలో ఉన్నారు. ఒక 500 వేకెన్సీస్ కూడా ఉన్నాయి. వార్ ఫుడ్ బేసిస్లో ఆ వేకెన్సీస్ కూడా ఫుల్ఫిల్ చేద్దాం, మనం 100% చేద్దాం. చేస్తే తప్ప కాదు, ఎందుకంటే ఇది మామూలు పని కాదు. ఇది వేకెన్సీ ఫుల్ఫిల్ కావాలి, ఒకటి స్కీమ్ ఎగ్జిక్యూట్ కావాలా, స్కీము అమలు కావాలి, రేపు మెయింటెనెన్స్ కావాలి. ఎవరైతే ఎగ్జిక్యూట్ చేసిండ్రో వాళ్ళు మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది. మీ ఆధ్వర్యంలోనే, రేపు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే మెయింటెనెన్స్ కూడా ఉండాలి. దీనికి 2 విషయాలని, స్టేట్ వాటర్ గ్రిడ్ అంటున్నాం కదా, అన్నప్పుడు మరి మళ్ళీ రూరల్ ఏంది, అర్బన్ ఏంది, ఒకటి పక్క ఒకటే ఉంటాయి కదా సార్, మళ్ళీ పైప్ లైన్ వేస్ట్ అయితే డబల్ అని చెప్పి కూడా ఒక ఆలోచన ఉంది. ఎకనామికల్గా జరగాలంటే 2 కలిసి పనిచేస్తేనే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అందుకే నేను ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ గారిని కూడా రమ్మని కోరిన, మన అహ్మద్ గారు వారు కూడా వచ్చున్నారు. వారితో పాటు కొంతమంది 1-2 సీఈలు కూడా వచ్చున్నారు, అర్బన్ సంబంధించిన వాళ్ళు. వాళ్ళ కొంచెం తీసుకుందాం. మనం విస్తృతంగా వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయలేదు. ఇక్కడ మీ సంఖ్య పెద్దది, వాళ్ళ సంఖ్య చిన్నగా ఉంటుంది. ముందు మనం అనుకుంటే మళ్ళీ సీనియర్ లెవెల్లో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకోవచ్చని ఉద్దేశంతో ఒక బ్రాడ్ ఐడియా ఈరోజు డెవలప్ చేసుకుందామని చెప్పి అనుకున్నాం. దాని మీద కూడా మనం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఇంకోటి, మీరు ఈ సమావేశంలో దయచేసి ప్రతినిధులుగా పాల్గొంటున్నారు. మీరు అధికారులు, లేదా మంత్రి, ముఖ్యమంత్రి ఆ గ్యాస్ పెట్టుకోవద్దు. మనం కంఫర్టబుల్గా మంచిగా సంతోషంగా నేను తప్పు మాట్లాడితే కూడా సార్ అట్లా కాదు సార్, మీరు తప్పు చెప్తాను అని చెప్పాలి. నేను చెప్తేనే మనం కరెక్ట్ పోతాం, లేకపోతే అపమార్గం పడతాం, తప్పు మార్గం పడతాం. మీరంతా ఇంజనీర్స్, టెక్నికాలిటీస్ మీకు తెలుసు. పొలిటికల్ ఫిలాసఫీ, పొలిటికల్ ఐడియా ప్రజలకు ఏం కావాలో వాళ్ళని విశ్లేషిస్తుందో అంతవరకు మాకు తెలుస్తుంది. డబ్బు ఏ నుంచి తెచ్చానో మీకు అంతవరకు మేము చేస్తాం. కానీ టెక్నికల్గా మీరు సాంకేతిక నిపుణులు మీరు కాబట్టి గైడ్ చేయాల్సింది మీరే. మీరు కరెక్ట్ గైడ్ చేయకపోతే అంత ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి సమ్వేర్ సంథింగ్ మాకు తెలుసు తెలియకుండా మేము తప్పు చెప్తుంటే కూడా అట్లా కాదు సార్, అట్లా జరగది, ఇక ప్రాక్టికల్గా ఇట్లా ఉంటుందని కూడా మీరు కరెక్ట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. దయచేసి యు ఆర్ ఓపెన్ టు డిస్కషన్, ఓపెన్ టు మేక్ ఎనీ పాయింట్. దానిలో మీరేమి ముఖ్యమంత్రి గారు ఉన్నది ఏమనుకుంటారో, సిఎస్ గారు ఉన్నది ఏమనుకుంటారో అని అనుకునే అక్కర్లేదు. మనం డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఇది, మంచిగా హ్యాపీ వెదర్లో హ్యాపీ కండిషన్లో మనం పనిచేసుకోవాలి. అదే మనకు బాగా హెల్ప్ చేస్తుంది, సాయం చేస్తుంది. మనకు ఉన్నటువంటి లెక్క ప్రకారంగా గ్రామ పంచాయతీలు 8845 ఉన్నాయి. గ్రామ పంచాయతీ సంఖ్య మన తెలంగాణ రాష్ట్రంలో 8845 సంఖ్య మీ దగ్గర ఉంటే బాధ లేదు, లేని వాళ్ళు రాసుకోండి దయచేసి. ఇక్కడ మనం ఎవరు అడిగినా ఎక్కడ అడిగినా ఒకటే మాట చెప్పేటట్టు ఉండాలి. మనం ఒక ఫ్యామిలీగా అంత కాన్ఫిడెన్స్తోని అంత నాలెడ్జబుల్గా పనిచేయాలి. మనం బిత్తిరి గత్తగా ఉండద్దు. ఎక్కడ ఎవరు పలకరి, ఒక మామూలు ఏఈని పలకరిస్తే కూడా అర్ధగంట పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చేట్టు ఉండాలి. మనం అటు తయారు కావాలి డిపార్ట్మెంట్ అంతా. అంటే హ్యాబిటేషన్స్లో ఉంటాయి రామూరి, అది ఆటోమేటికల్గా హ్యాబిటేషన్స్లో ఉంటాయి. సో దోస్ విల్ బికమ్ గ్రామ పంచాయత్, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. సో 8845 ఏమో గ్రామ పంచాయతీల్ని, 25084 25084 25084 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం. 25084 అని నాకు కొద్దిగా డౌట్ ఉంది, ఇది ఎట్లా రాసిందో ఏం సంగతో కదా. ఇంత సంఖ్య ఉండదు. అంటే పీటర్ గారు, దిస్ ఇంక్లూడ్స్ అగైన్ యువర్ గ్రామ పంచాయత్ ఆల్సో. దిస్ ఇస్ ఇంక్లూజివ్ ఆఫ్ 8000. సో 12,000 అదర్ దాన్ గ్రామ పంచాయత్, ఇంకొక 12,000 నేను అర్థం చేసుకోవాలి మనం, అంతే కదా. ఐఎమ్ రైట్? సో మొత్తం కలిపి మనకు గ్రామ పంచాయతీలు, హ్యాబిటేషన్స్ అన్ని కలిపి గ్రామాల సంఖ్య, ప్రజల నివాసం ఉండేటువంటి హ్యాబిటేషన్స్ యొక్క సంఖ్య 25084. 25,000 ఒక 100 అనుకుందాం పట్ల, 84 రౌండ్ ఫిగర్, 25,100 ఆర్ సే 25,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్. 25084 అని టెక్నికల్గా ఉంది. మన కన్వీనియన్స్ కోసం చర్చలో ఏంటంటే 25,000 అని అనుకుందాం మనం. 25,000 ఉన్నాయి. ఈ కింద ఇచ్చిన ఎస్సీ హ్యాబిటేషన్స్ ఇవన్నీ ఇంక్లూడింగ్ ఆల్ దిస్ కదా. సో 25,000 ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, రైట్? ఇవి ఉన్నాయి. ఈ లెక్క ఎందుకో నాకు డౌట్ ఉంది, మరి చెప్పాలి, మీరే తెలుసాలి. ఇప్పుడు ఇది అవసరమైతే మళ్ళీ ఒకసారి మనం సర్వే చేసుకుందాము. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, మల్టిపుల్ విలేజెస్, సింగిల్ విలేజెస్ మొత్తం కలిపి నాకు ఈఎన్సీ గారు ఇచ్చిన దాని లెక్క ప్రకారంగా రిపోర్ట్లో 35,749 కిలోమీటర్లు
ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది అంటే డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ వేయబడి ఉంది అని రాసుకోండి మీరు. కరెక్ట్, మాకు తప్పు పోతే మళ్ళీ సరిదిద్దుకుందాము, సర్వే చేసుకుందాం మళ్ళీ కూడా. 35,749 కిలోమీటర్స్ ఉంది అని చెప్తున్నారు. ఇది పైప్ లైన్ విచ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ లేడ్, గ్రామాలలో ఆల్రెడీ వేయబడ్డటువంటి పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వివిధ గ్రామాలలో. 35,749. This taken into meters, how much it comes to? 1000 meters a kilometer. Multiply by 1000 ఎంత అవుతుంది? క్యాల్కులేట్ చేయండి. 3,50,00,000 అవుతుంది కదా. 3,50,00,000 మీటర్ల పైకిలకి అవుతుంది. 1000 మీటర్స్ ఒక కిలోమీటర్ కాబట్టి 35,000 కదా, ఎక్కువైంది అయింది. 3,50,00,000 కరెక్టా? 35 కోట్లు అవుతుంది. 3.5 crores. హ్యూజ్. గ్రావిటీ మెయిన్స్ అన్నారు. పంపింగ్ మెయిన్ అండి గ్రావిటీ మెయిన్ అంటే? గ్రావిటీ మెయిన్ వేరు, మళ్ళా పంపింగ్ మెయిన్ మళ్ళీ పైన ఉంది. పంపింగ్ మెయిన్స్ వచ్చేసి 31,582 కిలోమీటర్లు అన్నారు. ఇక్కడే నాకు డౌట్ వచ్చేది. ఎందుకంటే పంపింగ్ మెయిన్ 31,582 కిలోమీటర్లు ఉంటే డిస్ట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉండాలి కదా. డిస్ట్రిబ్యూషన్ గల్లీకి ఉండేది ఊళ్ళల్లో. పంపింగ్ మెయిన్ ఏమో 31,000 కిలోమీటర్లు ఉందంటుంది. ఆల్మోస్ట్ సమానంగా ఉంది. అట్లా ఉండడానికి వీలు ఉండదు నాకు తెలిసి. డైరెక్ట్ పంపింగ్ ఇట్లా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇట్లా ఉందా? డైరెక్ట్ పంపింగ్ చిన్న చిన్న యాప్లికేషన్ అవి చేసి అది కూడా పంపింగ్ మెయిన్లో వచ్చింది. ఇంత తర్వాత గ్రావిటీ మెయిన్స్ 18,297 కిలోమీటర్లు ఇవి గ్రావిటీ మెయిన్స్. సరే, ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. విషయం ఏంటంటే 3-4 భాగాలు జరగాలి. దయచేసి సీనియర్ ఆఫీసర్స్ అంతా నోట్ చేసుకోవాలి. సిఈలు, ఈలు, ఎస్సీలు, దయచేసి మన డిప్యూటీలు, ఏఈ గారు కూడా నోట్ చేసుకోవాల్సిందే, తప్పదు మనకు. అందరం నోట్ చేసుకుందాం. దీనికి ప్రధానమైన ఇన్పుట్ మనం ముందు ప్రతిజ్ఞ తీసుకునే ముందు దీనికి కథ ఏంది అసలు? వాట్ ఈజ్ తెలంగాణ వాటర్ గ్రిడ్, డ్రింకింగ్ వాటర్ గ్రిడ్, వట్టి వాటర్ గ్రిడ్ కాదు అనేది మనకు ఒకటి అవగాహన రావాల్సినటువంటి అక్కడే ఉంటుంది. మనకి ఏంటంటే సోర్సెస్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ సోర్సెస్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి అందుబాటులో ఉన్నటువంటి పెరీనియర్ సోర్సెస్ ఇవి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గోదావరి బేసిన్ తీసుకుందాం. సింగూరు ఒకటి ఉంది మెదక్ జిల్లా, నిజాం సాగర్ ఒకటి ఉంది నిజామాబాద్ జిల్లాలో, కౌలాస్ నాలా ఒకటి ఉంది నిజామాబాద్ జిల్లాలో, జుక్కల్ ప్రాంతాన్ని. దాని తదనంతరం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంది, అది చాలా మెయిన్ సోర్స్. కౌలాస్ నాలా, సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్ట్, దెన్ మెదక్లో ఒకటి నల్లవాగు ప్రాజెక్ట్ కూడా ఉంది. అది పెరిగినేలా కాదా మళ్ళీ ఆలోచించుకోవాలి మనం. నల్లవాగు ప్రాజెక్ట్ నారాయణఖేడ్ ప్రాంతంలో ఉంది. కొంత వాటర్ రిజర్వ్ చేసి పెట్టుకున్నట్టయితే బహుశా దాన్ని కూడా వాడుకునేటువంటి అవకాశం ఉంటుండొచ్చు. బట్ వాటర్ కూడా మ్యాండేట్ చేసి ఆల్ ఇరిగేషన్ రిజర్వాయర్స్లో 20% వాటర్ రిజర్వ్ చేయాలని చెప్తున్నాం. ఎందుకు? 10% ఫర్ ఇండస్ట్రీస్, 10% ఫర్ డ్రింకింగ్ వాటర్. నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే మీకు ఇంకో అడిషనల్ బాధ్యత కూడా వస్తుంది. ఇప్పుడు ఈ స్కీమ్ ఖచ్చితంగా కాస్ట్ ఎఫెక్టివ్ కావాలి. కాస్ట్ ఎఫెక్టివ్ కావాలంటే మీకు డబ్బులు రావాలి, మెయింటెనెన్స్ కూడా బాగా జరగాలంటే. గవర్నమెంట్ గ్రాంట్స్ ఉంటాయి, మీకు కొంత రెమ్యునరేషన్ కూడా రావాలంటే ఇండస్ట్రియల్ వాటర్ కూడా మీరే వాళ్ళ సప్లై మీరు మీటర్ పెట్టి ఇస్తారు. దాని ప్రకారం వాడు మీకు ఛార్జ్ ఇవ్వాల్సింది అంతే. ఏది పరిశ్రమలో తీసుకునేవాడు అది మీకు డిపార్ట్మెంట్ జమ అవుతుంది. మెయింటెనెన్స్ మొనోపాలి మనది ఉంటుంది, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కాబట్టి అది మళ్ళీ దానికి సెపరేట్ పైప్ లైన్స్ అవన్నీ ఇయ్యమిగా. మొట్టమొదటి మనం పైప్ డయా డిసైడ్ చేసేటప్పుడే ఇండస్ట్రీ వాటర్ క్వాంటమ్ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్టిమేట్ చేస్తాం మనం. ఇక చేసినప్పుడు ఆటోమేటికల్లీ ఇండస్ట్రీ కూడా వాటర్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే మీకు అండర్స్టాండింగ్ ఉంటే మంచిది, మీకు అందరికి తెలిస్తే మంచిది, కన్ఫ్యూజన్ ఉండదు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ఒక అడ్వాంటేజ్ మనకుంది. ఇప్పుడు చాలా 10 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది పరిశ్రమలు పెట్టుకోవడానికి పనికొచ్చి, వితౌట్ ఎనీ లిటిగేషన్.
ఏ కోర్టు కేసు లేకుండా ఏం లేకుండా 20 లక్షలు ఉంది. కానీ అందులో ఇమ్మీడియట్గా వాడుకోవడానికి దాదాపు 10 లక్షల ఎకరాల వరకు మనకు అందుబాటులో ఉంది. మొన్న సింగపూర్ నేను వెళ్ళినప్పుడు అక్కడ ఇన్సిడెంటల్లీ మన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు కూడా వచ్చారు. వారిది వేరే ప్రోగ్రాం, నాది వేరే ప్రోగ్రాం. నేను ఒక బిజినెస్ మీటింగ్ అడ్రస్ చేశాను, వారు కూడా ఒక అడ్రస్ చేశారు. వారికి ఉండే పరిస్థితిని బట్టి వారు చెప్పింది, ఆమెకి ఎంత ఉందో అంత చెప్పింది పాపం మమతా బెనర్జీ గారు. ఐ హ్యావ్ 10,000 acres ఆఫ్ ల్యాండ్ టు ఆఫర్ ఫర్ ద ఇండస్ట్రీ అన్నదాన్ని. అట్ ద సేమ్ టైం నాకు అప్పటికి క్లియరెన్స్ వచ్చింది 3 lakhs ఉండే. ఐ హ్యావ్ తెలంగాణ స్టేట్ హ్యావ్ 3 lakh acres టు ఆఫర్ అని నేను చెప్పాను. టెలిగ్రాఫ్ అని ఒక పత్రిక వస్తుంది, ఇది కలకత్తా నుంచి. ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఆయనతో మమతా బెనర్జీని తిరిగి చేసి పడేసి 3 lakhs ఎకరాలు ఉందని చెప్పిండు. అని రాసి నేను ఆమె కాడ నా మీద గొప్ప నామి ఎందుకు రాసిన నాకు అర్థం కాదు. మా దగ్గర ఉన్నది నేను చెప్పిన తప్ప ఆమెకు పోటీ కాదు కదా, ఆమె ప్రోగ్రామ్ ఉందని కూడా నాకు తెలియదు అని నేను చెప్పడం జరిగింది. మనకు అడ్వాంటేజ్ ఉంది, చెప్పగలిగే ధైర్యం ఉంది మనకు. తర్వాత మనం గ్రాఫ్ట్ ఫ్రీ ఉంటామంటున్నాం. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి వరల్డ్ బెస్ట్ సింగిల్ విండో పాలసీ తెస్తున్నాం. కాబట్టి పారిశ్రామికవేత్తలు 100% అని చెప్తున్న కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు పరిగెత్తడం మీరు చూడబోతారు రాబోయే షార్ట్ పీరియడ్ లోపలనే. అంత నిబద్ధతతో దాన్ని నేనే ఉండి నేను చేపిస్తా ఉన్నా, కమిట్మెంట్తో. అద్భుతమైనటువంటి పెట్టుబడులు, అద్భుతమైన ప్రగతి తెలంగాణ జరగబోతా ఉంది. చాలామంది మాట్లాడుతున్నారు నాతో అన్నారు సింగపూర్లో, మిస్టర్ రావ్, ఇఫ్ యూ డూ 50% ఆఫ్ వాట్ యూ సేడ్ ఇన్ యువర్ స్పీచ్, మీ ఉపన్యాసంలో చెప్పిన దానిలో మీరు 50% చేసినా కూడా ద హోల్ వరల్డ్ విల్ రన్ టు తెలంగాణ అండ్ హైదరాబాద్ అని చెప్పారు. వాళ్ళు తప్పకుండా అట్లుంటుంది, ఇక్కడ లేదు, జాగాలు లేవు, మీ దగ్గర ఇంత అడ్వాంటేజ్ ఉంది మీకు. నిజంగానే మీరు మంచి సింగిల్ విండో పెట్టి గ్రాఫ్ట్ ఫ్రీ, అంటే ఈ వచ్చిన వాళ్ళకి హ్యాజిల్ ఫ్రీ, ఈ లంచాలు తీసుకోకుండా, పర్మిషన్ సత్తాపించకుండా, పిచ్చి పిచ్చి సతాయించకుండా చేస్తే లక్షల కోట్లు తీసుకొని రావడానికి మేము పెట్టుబడిదారులను సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇన్వెస్టర్స్ చెప్పారు. మనకు కూడా అవసరం ఉంది. ఇటు రేపు ITIR డిక్లేర్ అయింది హైదరాబాద్, మీకు తెలుసు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్గా ఉంది. వరల్డ్ CEOs ఆర్గనైజేషన్, ప్రపంచ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సెకండ్ సేఫెస్ట్ బెస్ట్ డెస్టినేషన్ ఆఫ్ ద గ్లోబ్ అని చెప్పి హైదరాబాద్ కితాబిచ్చింది. ప్రపంచంలోనే 2వ సేఫెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి హైదరాబాద్ను గుర్తించినాయి. అదృష్టవశాత్తు మనకు మంచి అదృష్టవంతులం మనం. మనది నాన్ ఎక్స్ట్రీమ్ వెదర్ జోన్. మనది అతి శీతలం ఉండదు, అతి వేడి ఉండదు, మంచి ఫేర్ వెదర్ ఉంటుంది. పీపుల్ లవ్ టు లివ్ ఇన్ తెలంగాణ, పీపుల్ లవ్ టు లివ్ ఇన్ హైదరాబాద్. ఎక్కడో ఉన్న లింగడో గారు, మాజీ ఎలక్షన్ కమిషనర్ గారు వచ్చి మన హైదరాబాద్లో శంకర్పల్లి దగ్గర 2 ఎకరాల జాగా కొనుక్కొని బంగ్లా కట్టుకుని అక్కడ ఉన్నాడు ఆయన. అట్లా చాలామంది ఉంటారు. మన దగ్గర రిటైర్డ్ అయ్యే హైకోర్టు జడ్జిలు ఎవరు వాళ్ళ ఊరికి ఓరు, వాళ్ళ రాష్ట్రానికి ఈయనే బంగ్లా కట్టుకొని ఉంటారు. IAS అధికారులు కూడా చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడనే ఉంటారు, వాళ్ళ స్టేట్ బోరు. ఎందుకంటే హైదరాబాద్ కల్చర్ అట్లాంటి మంచి కాస్మోపాలిటన్ కల్చర్, చాలా ఎవరైనా కడుపులో పెట్టుకునేటువంటి ఔదార్యం ఉన్నటువంటి కల్చర్. తర్వాత ఒక కాస్మోపాలిటన్ కల్చర్ కాకుండా అఫెక్షనేట్ సొసైటీ. కంట్రీతో చూసుకున్నప్పుడు చీపర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, చీపర్ ల్యాండ్ సైట్స్, అవుట్ సైట్స్ ఇవన్నీ కాబట్టి మంచిగా ఉంటారు, ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. అందువల్ల మనకు అడ్వాంటేజ్ ఉంది, మన గ్రోత్కు చాలా అవకాశం ఉంది. 2వ పాయింట్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు తెలంగాణ, మనం పాపం వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఏదో మాట్లాడతారు ఆంధ్రోళ్ళు. ఆంధ్రప్రదేశ్ మనకు ఆంధ్రప్రదేశ్ పోటీ కానే కాదు, వాళ్ళకి మనకు సంబంధం లేదు. మనకు గుజరాత్ పోటీ, మహారాష్ట్ర పోటీ, తమిళనాడు పోటీ, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ మనకు పోటీ కాదు. మనం ఆ బ్రాకెట్లో ఉన్నాం. తెలంగాణ స్టేట్ యొక్క అర్బనైజేషన్ 40% అర్బనైజ్డ్ స్టేట్ తెలంగాణ. ఆల్రెడీ మన అంతా ప్రోగ్రెస్ ఉన్నటువంటి స్టేటు, ఇంకా బాగా ప్రోగ్రెస్ అయ్యేటువంటి స్టేటు. మన 40% అర్బనైజేషన్ షార్ట్ పీరియడ్నే 50% అయ్యే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అది కూడా ఒక గ్రోత్ ఇండికేటర్గా ఇలా ఇంటర్నేషనల్ చూస్తున్నారు. అందువల్ల మనకు గ్రోత్ పెరగడానికి, మన గ్రోత్ కావడానికి బాగా అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం మనది. ఇవన్నీ మీ దృష్టిలో ఉంటే మీరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారనే ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను. సో ఆ విధంగా ఏతావాత ఎటు చూసినా ప్రొవైడింగ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అంటే, సపోజ్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు. మనం మధ్యాహ్నం ప్రతి అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఓపెన్గా మాట్లాడుకుందాం. నేను చెప్పాల్సిన ఫైల్, మంచి ప్రభుత్వం, గ్రాఫ్ట్ ఫ్రీ, హ్యాజిల్ ఫ్రీ ప్రభుత్వం ఉంటుంది. నెంబర్ 2. నెంబర్ 3, ఫేర్ వెదర్ కండిషన్ ఉంది. అడ్వాంటేజ్ ఉన్నది, డెఫినెట్గా ఉంది. నిజంగానే మీరు నేను అనుకునే డ్రీమ్ కనుక సఫలం చేస్తే, ఏది 100% ప్రజానీకానికి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చే దిశగా తెలంగాణ గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది, పని స్టార్ట్ అయింది, శరవేగంతో జరుగుతుంది అనేటువంటి ఇమేజ్ కనుక మీరు బూస్టప్ చేయగలిగితే, మీరు ఆ నరసింహావతారం ఎత్తగలిగితే, దట్ విల్ యాడ్ అప్ టు ద ఇమేజ్ ఆఫ్ తెలంగాణ.
నా ప్రయత్నం అంతా, నా తందాట అంతా కూడా తెలంగాణ బాగా బాగుపడాలని తప్ప వేరే ఉద్దేశం కాదు. నాకు ఇంకో కళ లేదు, ఇంకో కోరిక కూడా లేదు. మీ అందరి సహకారంతో, తెలంగాణ ప్రజలిచ్చిన సహకారంతో నేను తెలంగాణ రాష్ట్రం సాధించిన. అదే నాకు కోటి జన్మలకు సరిపోయేంత కీర్తి, తృప్తి. ఇప్పుడు నాకు 61 సంవత్సరాల వయసు. ఇంకా నేను ఏదో చేసేదేం లేదు. ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ప్రజలు ఇచ్చింది కాబట్టి ఈ రాష్ట్రానికి ఏదైనా సరే కొంత మంచి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా చేద్దామనే తపన తప్ప వేరే ఉద్దేశాలు కానీ, వేరే ఇంకో పిచ్చి పిచ్చి ఆలోచన కానీ నాకు లేవు. కాబట్టి తెలంగాణ ఎంత బాగా పెరగాలి, ఎంత బాగా గ్రో కావాలి, ఎంత బాగా ఇది డెవలప్ కావాలనే తపననే 24 గంటలు నేను ఆలోచిస్తే తప్ప నాకు వేరే ఉద్దేశాలు కూడా ఉండవు. కాబట్టి దయచేసి మీ అందరితో నా ప్రార్థన, ఇది తెలంగాణ ఇమేజ్ను జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో. మొన్ననే మాట్లాడినప్పుడు అడిగిన, ప్రధానమంత్రి గారు మీరు వికాసం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, మరి మేము ఇట్లా వాటర్ గ్రిడ్ తీసుకుంటున్నామండి, మరి మీ సహకారం ఉండాలి, సంవత్సరానికి ఒక 2-3 వేల కోట్లు అని అంటే డెఫినెట్ మద్దతు చేస్తాము. आप अपना लाओ, अपने प्रस्ताव लाओ, क्या तैयार करते తీసుకొని రమ్మని చెప్పిండు ఆయన. అంటే నేను ప్రతిపాదన తయారు చేయాలి. ఏఆర్డబ్ల్యూఎస్ నుంచి మనకు సెంట్రల్ నుంచి వచ్చే పూల్ను ఇప్పుడు వచ్చేదానికి డబుల్ ట్రిపుల్ చేయించుకొని పర్ ఇయర్ గ్రాంట్ తీసుకోవాలి. మనం గవర్నమెంట్ రంగంలోనే చేయాలని నేను పట్టుదల కాబట్టి డబ్బులు సమకూర్చుకోవాలి. కేంద్ర గ్రాంట్ ఎంత, కేంద్రం ఇచ్చేది ఎంత, లేదా లోన్ తీసుకుంటామో అదెంత, బడ్జెట్ నుంచి పూల్ చేసుకునేది ఎంత, సంవత్సరానికి ఒక 5,000-6,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ 3.5 ఏళ్లలో ఖచ్చితంగా ప్రజలకు అన్ని ఇళ్లలో నలాలు పెట్టి ఇచ్చే పద్ధతి ఏంది అనేది మనం అనుకోవాలి. దానికి మీరు నన్ను ప్రిపేర్ చేయాలి. మెంటల్గా మీరు ప్రిపేర్ కావాలి, ప్రభుత్వాన్ని ప్రిపేర్ చేయాలి. మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, ఇప్పుడు మనకున్న వీక్నెస్లు ఏంటి, డివిజన్ల సంఖ్య పెరగాల్సి ఉంటుందా, ఈ పని ఇంత పకడ్బందీ జరగాలంటే ఉన్న డివిజన్లు సరిపోతాయా, ఎస్సీల సంఖ్య పెరగాల్సిన సంఖ్య ఉంటుందా, సీఈలు మనకు సరిపోతారా లేరా, ఇప్పుడున్న స్ట్రక్చరే సరిపోతుందా, కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకుందామా, ఏమేమి వీక్నెస్ ఉన్నాయి డిపార్ట్మెంట్లో, ఏమేమి స్ట్రెంత్ కావాలని మీరు కోరుతున్నారు, ఇవన్నీ దయచేసి మీరు ఇప్పుడు మధ్యలో బ్రేక్ తీసుకున్న తర్వాత మీరు విచారం చేసుకోవాలి. మీ మధ్య మీరు ఏదో వచ్చి టాటా సీరియో మీటింగ్ కాదు ఇది, రాత్రి 12 దాకా కూర్చున్నా మంచిదే, కానీ అన్నీ అనుకొని గట్టి నిర్ణయంతో పీటర్ గారు లంచ్ ఏర్పాటు చేసింది కదా, ఐ రిక్వెస్ట్ యూ ఫర్ గెట్ రెడీ ఫర్ డిన్నర్ ఆల్సో. ఓకే కదా, డిన్నర్ తీసుకున్నాం మంచిదే, కానీ దాని సంగతి ఏమైనా చేయాలి, మన సంగతి అని చేయాలి. ఇవాళ ఒక నిర్ణయానికి వచ్చే టై చేసుకుని పోదాం మనం. ఇక ఏమేమి మీకు షార్ట్ కమింగ్స్ ఏమి మీ దృష్టిలో, అంటే మీరు ఫీల్డ్ మీద ఉండేది మీరు, కర్తలు మీరు, మేము ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా ఆ కర్మకాండ జరిగించేదంతా కింద మీరు మంచిగుంటే నాకు 90% పని అయిపోతుంది. నాకు నేను నా పనుల్లో డబ్బులు తెచ్చేయడం, మీకు ఆటంకాలు లేకుండా చూడడం, చట్టం అవసరం అయితే పాస్ చేసేయడం, మీకైనా వెహికల్స్ కావండి కొనియడం, మీకైనా పనిముట్లు కావండి కొనియడం, ఏమైనా వసతులు కావండి సమకూర్చడమే తప్ప మేం చేసేది ఉండదు, అసలు చేసేది మీరు. కాబట్టి మీరందరూ స్థిరపడి స్థిర నిర్ణయంగా కదిలితేనే మనం దాన్ని చేయగలుగుతాం. కాబట్టి సర్వే కోసం మనం ఇతర డిపార్ట్మెంట్ కూడా మనకు ఉన్నాయి, మన సిస్టర్ కన్సర్న్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హౌసింగ్ డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు, అదే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా మన ఇంజనీరింగ్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, R&Bలో మన ఇంజనీరింగ్ కమిటీ వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్ పంచాయతీ రాజ్లో కూడా ఇంజనీరింగ్ కమిటీ వాళ్ళు ఉన్నారు. అవసరం వస్తే ఒక 10 days 15 days స్పెషల్ ఆర్డర్స్ ఇచ్చి సిఎస్ గారిని రిక్వెస్ట్ చేసి కోఆర్డినేట్ చేసి ఆల్ ఇంజనీర్స్ విల్ కమ్ టు యూ ఫర్ ది సేక్ ఆఫ్ సర్వే, నాట్ ఫర్ ఎగ్జిక్యూషన్. అట్లా అవసరం ఉంటుందా? మొత్తం ఇంజనీర్లు మనకి ఎన్ని వేల ఇంజనీర్లు గవర్నమెంట్ ఉన్నారో అంతం ఎక్సెప్ట్ ఎలక్ట్రిసిటీ, ఇంకా వాళ్ళ పని సపరేట్, అది వాళ్ళ పని వాళ్ళు చేస్తాం. మిగతా డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేస్తాం. ఆల్ ఇంజనీర్స్ విల్ బి గివెన్ ఫర్ యూ ఫర్ 10 to 12 days. ఎందుకంటే సిద్దిపేటలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఆ పని చేసిన. సిద్దిపేటలో మేము ఏం చేసామంటే, మీకు అది నిజంగా నేను కొత్త ప్రపంచం సృష్టించుకున్నప్పుడు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా సంతోషం ఎంజాయ్ చేసి నేను ఎమ్మెల్యే పనిచేయడానికి. మా అధికారులు కూడా చాలా గొప్పలు నాతో పనిచేసిన అధికారులు, వాళ్ళు ఎక్కడున్నారో కానీ నాకు సిద్దిపేటలో పొలిటికల్ బేస్ రావడానికి వాళ్ళే నాకు మెయిన్ కంట్రిబ్యూటర్స్, మా పార్టీ వర్కర్స్ కంటే కూడా. అంత పనిచేసేది వాళ్ళు, అంత సిన్సియర్గా పనిచేసేది ఉన్నారు కదా. సత్యపాల్ రెడ్డి గారు ఉన్నారు, గొప్పగా పనిచేసేది. రాత్రి 12 దాకా 1 గంట దాకా పనిచేసేది. వాళ్ళ పేరన్నే ఆ స్కీమ్ ఇలా సిద్దిపేట వాటర్ సప్లై స్కీమ్. నేను ఇట్లా ఇప్పుడు ఇలా ముఖ్యమంత్రికి చేసినట్టు అలా ఎమ్మెల్యేకి చేసిన అంతే. నేను డబ్బులు ఇచ్చినా గవర్నమెంట్కి కావాల్సిన సపోర్ట్ చేసినాం అంతే తప్ప మిగిలిన పని మాత్రం రాత్రి బావులు వాళ్ళే కష్టపడి చేసిండ్రు, అది వాళ్ళ కంట్రిబ్యూషన్. ఇప్పుడు కూడా చేయాల్సింది మీరే. మేము ఎంత చెప్పినా, ఎంత తిప్పల పడ్డా, ఎంత తపన పడ్డా, మీరు అట్లా అనుకుంటేనే, మీరు నరసింహావతారం ఎత్తితేనే అది దాని సంగతి ఏందో తేలుతుంది. కాబట్టి దయచేసి స్థిరంగా అన్నీ కూడా అనుకుందాం. మనకు షార్ట్ కమింగ్స్ ఏమున్నాయి, మన వీక్నెస్లు ఏమున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ ఉందా లేదా. గవర్నమెంట్ ఈజ్ ఓపెన్, నేను ఓపెన్ మైండెడ్తో ఉన్నా, మీరు ఏది కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం.
పెద్ద ఇష్యూ కాదు. ఆల్ ఇంజనీర్స్ కావాలంటే కూడా 10 days కోసమో 12 days కోసమో తీసుకుందాం. విల్ ప్రెస్ ఆల్ ద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఇంటూ సర్వీస్. ఎందుకంటే ఒక టాస్క్ ఇది, వాళ్ళు సర్వే చేసి మనకు అప్పచెప్పిపోతారు మీతో పాటు వచ్చి మీ గైడెన్స్లో. కొన్ని వేల మంది అవుతారు. అట్లా చేద్దామా, ఇంకేదైనా చేద్దామా, లేదు మీకు సపోర్ట్గా ఏదైనా ప్రైవేటు సంస్థలు ఎంగేజ్ చేద్దామా అని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అమంగ్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ డిస్కస్. మీలో మీరు ఇప్పుడు మీరు మాట్లాడుకుంటే మనం భోంచేసే టైంలో ఇంకో టైంలో మీరు మాట్లాడండి. మళ్ళీ అగైన్ మనం జాయిన్ అవుతాం, మళ్ళీ కూడా మాట్లాడుకుంటాం. సంహౌ నేను 100% సక్సెస్ అవుతాను నేను అనుకుంటాను. ఎందుకంటే నా జీవితంలో ఇప్పటివరకు నేను ఫెయిల్ కాలేదు. ఏది అనుకున్నానో అది సాధించగలిగాను. నేను తెలంగాణ రాష్ట్రం కోసం బయలుదేరినాడు మీ అందరికీ తెలుసు. నాకు చాలామంది బనాయించారు, ఎక్కచక్కలు ఆడిరు. క్యా బోల్తే బై క్యా దుకాన్ లాగా కాంచే ఆట తెలంగాణ అని మాట్లాడింది. వచ్చిందా తెలంగాణ? ఇప్పుడు రాలే. ఇది కూడా ఈ స్కీమ్ కూడా అవుతుంది, చేస్తే అవుతుంది, కాకపోయే ప్రశ్నే లేదు. మనం అనుకున్న తర్వాత మనం గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత కాకైతే ఎదుగుపోతే ఎదుగు కాదు. నాకు అర్థం కాదు, మన శక్తివంతరం కాదా? స్టోరీలు వింటున్నాం మనం. గుజరాత్లో చేసినట్ట వాడు ఏం వాడేమన్నా బంగారం తింటున్నారు గుజరాత్లో వేసినాడు. వాడికి అదే కార్బోహైడ్రేట్ తింటాడు, మనం అదే కార్బోహైడ్రేట్ తింటాం. మనం అదే విటమిన్స్ తింటాం, వాడికి అదే విటమిన్స్ తింటాడు. వాడు సిపాయి కానీ మనం కాదా? మనం కానీయలే, ప్రభుత్వాలు మిమ్మల్ని పని చేయలే. కాళ్ళు కట్టేసి మీ చేతులు కట్టేసి పొద్దున సర్కులర్ సాయంత్రం సర్కులర్ ఇచ్చి పని చేయమని చెప్పినట్టే కాలు చేయి కట్టేసుడే. ఇవన్నీ కూడా జరిగింది. ఇప్పుడు అట్లా ఉండదు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అనుకున్నామంటే ఏ అధికారికి ఉండే అధికారాలకు ఉంటాయి. ఈ గారికి ఉండే అధికారాలు ఖచ్చితంగా ఈ గారికే ఉండాలి. పొద్దాక సెక్రటరీకి రావద్దు ఆర్డర్లు. ఆ దిక్కుమాలిన దందా బంద్ కావాలి. ఎస్సీ గారికి ఉండే పవర్ ఎస్సీ గారికి ఉండాలి, సిఈ గారికి ఉండే పవర్ సిఈ గారికి ఉండాలి, ఈఎన్సీ గారికి ఉండే పవర్ ఈఎన్సీ గారికి ఉండాలి. అదే అడ్మినిస్ట్రేషన్, కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్. మీ మంత్రి ఉన్నారు, మీ కార్యదర్శి ఉన్నట్టు వాళ్ళ పాలసీ చాలా పెద్ద పోర్ట్ఫోలియో ఇది. రూరల్ వాటర్ సప్లై ఒకటే లేదు, రూరల్ డెవలప్మెంట్ ఉన్నది, ఇంకా పంచాయతీరాజ్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, కథ ఉన్నాయి, చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఏ దానికది అనుకోని ఎవరి పని వాళ్ళు చేస్తే గొప్పగా అవుతుంది. కానీ పొద్దాక మీ రేవంత్ పీటర్ గారు చేయాలి, పొద్దాక మీ మంత్రి చేయాలి, పొద్దాక ముఖ్యమంత్రి చేయాలి, అయ్యే పని కాదు అది. అధికారులు తమ తమ అధికారాలు వాళ్ళకి కలిగి ఉండాలి. ఐ రిక్వెస్ట్ రేవంత్ పీటర్ గారు, డెలిగేట్ ఆల్ ద పవర్స్. ఏఈ గారికి ఎంతవరకు అధికారం ఉండాలి, ఆ పైన డిప్యూటీ గారికి ఏం అధికారం ఉండాలి డిజైన్ చేయండి దయచేసి. మనం డిజైన్ చేసే బదులు బాగా డిజైన్ చేయమని. టుడే యూ డ్రాఫ్ట్ ఇట్, మీరే ప్రిపేర్ చేయండి. ఏ లెవెల్లో ఏ పవర్ ఉంటే మంచిది. మనం అనుకున్న స్కీమ్ ఆటంకం కావద్దు. 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనకపోడు కాదు, 10 రూపాయలు కాదు 11 ఖర్చు పెట్టడానికి సరే పని చేసినోడు సిపాయి అట్లా కావాలి పని వరకు మనకు. కాబట్టి వీటన్నిటి చేసి దీని కార్యక్రమానికి మీరు కర్తలు జరతలు మీరే. కాబట్టి ఏమైతే ఏం సపోర్ట్ వస్తే, ఏమి గవర్నమెంట్ నుంచి ఏమేమి మీకు సపోర్ట్ వస్తే మీరు పర్ఫెక్ట్గా చేస్తారనేది అమంగ్ యువర్ సెల్స్ కైండ్లీ డిస్కస్. మనం ఇప్పుడు డిస్పర్స్ అయిదామా? టైం ఉందా? లంచ్ ఎన్ని గంటలకు పెడతారండి? 1. సో మీరు కొద్దిమంది మీ అభిప్రాయాలు చెప్పి ఇంకో హాఫ్ అన్ అవర్ టైం ఉంది మనకు. మనం మీడియాను రిక్వెస్ట్ చేసి నేను లంబాచోడు ఉపన్యాసం చెప్పాను. క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ, తెలంగాణ ప్రజలకు ఈ వాటర్ గ్రిడ్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి పరిశుభ్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మంచినీరు ప్రతి గుడిసెలు లేవు తెలంగాణలో ఉండేవి కూడా. ప్రతి ఇంటికి ఇన్హౌస్ ట్యాప్తో చేయబోతున్నాం మనం. నేను చేసిన సిద్దిపేటలో ఐ మేడ్ ఇట్ పాసిబుల్. ఒక కాన్స్టిట్యున్సీకి చేసిన దాన్నే ఈరోజు మొత్తం రాష్ట్రానికి ఎక్స్పాండ్ చేస్తాం. స్పాట్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి కొన్ని మాత్రం పేరు చెప్పిన ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఉన్నాయి. మనకి మిడ్ మానేర్ వస్తూ ఉంది, ఎల్ఎండి ఉంది, ఎస్ఆర్ఎస్పి ఉంది, అట్లనే మనకు చాలా ఉన్నాయి. కిందికి పాకాల చెరువు దాకా లక్నవరం దాకా ఉన్నాయి. ఇటుపైకి వస్తూ ఉంటే మనకు శ్రీశైలం డ్యామ్ ఉంది, బ్యాక్ వాటర్, నాగార్జున సాగర్ ఉంది, ఇక్కడ మనకు దూరాల ఉంది, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శ్రీకారం చుడుతున్నాం. అట్లనే మనకు ఖమ్మం జిల్లా పోయినట్టయితే కిన్నెరసాన్ ఉంది, తాల్పేరు ప్రాజెక్ట్ ఉంది, వైరా ఉంది, పాలేరు రిజర్వాయర్ ఉంది, ఎన్టీఆర్ సాగర్ ఉంది, లంకా సాగర్ ఉంది. అక్కడ కూడా ఉండేటువంటి రిజర్వాయర్స్ అక్కడ ఉన్నాయి. ఏది ఎక్కడ ఏ ప్రాంతానికి టైప్ అవుతుంది, ఏ రిజర్వాయర్స్ ఎట్లా టైప్ చేసుకోవాలా, ఎట్లా గ్రిడ్స్ లోకలైజ్డ్ గ్రిడ్స్ ఎట్లా తయారవుతుంది, పోయి ఫైనల్గా సెంట్రల్ గ్రిడ్ ఎట్లా తయారవుతుంది, మొత్తం కలిపి ఇంటిగ్రేటెడ్గా తెలంగాణ వాటర్ గ్రిడ్ ఎట్లా అవుతుంది అనేది మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 రోజుల 12 రోజుల పెట్టి తీసుకుందాం అందరం కూడా. అవసరమైతే 1-2 ప్లేసులకు నేను కూడా వస్తాను కాంపిటేట్ అనుకున్న కాడికి హెలికాప్టర్ వేసుకొని ఆ విధంగా అందరం ఒక ఉద్యమంలాగా పడిపోయి బ్రహ్మాండ. నేను ఏమంటున్నాను మీరు ఒకటి ఆలోచించాలి. ఇక్కడ ఆత్మవిశ్వాసం ఉన్నవాడు ఎవడైనా సరే విజయం సాధిస్తాడు. అబ్బా నాతను గంత అయిద్దా అనుకుని అన్నే కూర్చుంటాడు. ముందు ఓడు సర్వే
ఎవరిని ఊహించినారండి? నమ్మినరా? అవుతుందా సర్వే అని చెప్తే నువ్వు అంటావు కానీ కష్టం సార్, 3 నెలలు చేయాలి సెన్సస్, ఒకరోజు ఎట్లయితే అన్నారు. కాలేమన్నా అయిందా లేదా? బ్రహ్మాండంగా అయింది, సూపర్ హిట్ అయింది. ప్రధానమంత్రి అడిగిండు, లేదా మోడల్ పంపించమని అడిగిండు. నేను చెప్పిన నువ్వు దేశానికి కూడా చేయబోయే బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 3,54,000 లెక్క పెడుతుందండి మన జనాభా. ఇది 2011 సెన్సస్ ప్రకారంగా 3,54,00,000 లెక్క పెడుతుంది. యాక్చువల్ అని తెలుసా 4,25,00,000 పోతుంది ఇప్పుడు ఫైనల్ లెక్క తెలిసి. ఎంత గ్యాపు? మనం ఏం చక్కదనం ఉన్నది లెక్క? ఇక మనం ఏం లెక్క పెడతాం? ఏ జనాభాకి ఎస్టిమేట్లు ఎత్తాను అంటే చీకట్లకు బాణం కొట్టినటువంటి పరిస్థితి. మొన్న సర్వే చేసి కూడా, ఎందుకంటే ఈ ఉద్దేశంతో చేసాం. వాట్ ఈజ్ వాట్ తెలవాలంటే మనకు అన్ని మంచిగా ఉన్నట్టే ఉంటుంది, ఏ చక్కగా ఉండదు మన దగ్గర. కారణం ఏంటి? ఇవన్నీ తప్పులున్నాయి. బేసిక్ ఫ్యాక్ట్స్ మన దగ్గర లేవు, బేసిక్ స్టాటిస్టిక్స్ లేవు, అందువల్ల మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నా ప్రార్థన మీతో ఏంటంటే దయచేసి ఇప్పుడు మీరందరూ కూడా మీరు డిస్కస్ చేయండి. ఎవరైనా 1 or 2 ఈ 1 లోపల మీ అభిప్రాయాలు చెప్పాలని చెప్పండి. దాన్ని బట్టి మనం పూర్తి స్థాయిలో ముందుకు పోవడానికి, పాయింట్స్ నోట్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి నేను మనవి చేస్తా ఉన్నా, యు ఆర్ ఫ్రీ ఫర్ డిస్కషన్. ఇక్కడ మా సెక్రటరీ గారు ఉన్నారు, మా మంత్రి గారు ఉన్నారు, సిఎస్ గారు ఉన్నారు, ఏమనుకుంటున్నారో ముచ్చట్లేదు. మంచిగా ఏం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా చెప్పాలి, నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి. మన దానిలో మనకి ఏమైనా జబ్బు ఉంటే ఆ జబ్బు ఎక్కడో తెలియాలి, అప్పుడే కరెక్ట్ గోలేసుకుంటాం. మొత్తం మీద మనం ఫిట్గా అన్ని రకాల స్ట్రెంత్తోని పోయిన స్ట్రెంత్లో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి, ఆ దిశగా కదలాలి. మీ అన్ని రకాల సహకారం ప్రభుత్వం అందిస్తుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. మీడియా మిత్రులు దయచేసి సహకరించాలి. మీరు బయలుదేరితే మేము మా కార్యక్రమం రెగ్యులర్ బిజినెస్ చేసుకుంటాం.